హాయ్ ఫ్రెండ్స్, చర్లపల్లి రైల్వే స్టేషన్కి రావాలంటే నిజంగా నరకమే. రేపల్లె ప్యాసింజర్ ట్రైన్ కోసం అని నేను బయలుదేరదాం అనుకున్నా. మిర్యాలగూడకి సికింద్రాబాద్ నుంచి ఉండే అది చర్లపల్లికి వేసిర్రు. సో నేను నాగోలు బండ్లగూడ నుంచి రావాలి. బండ్లగూడ నుంచి నాగోలుకి వచ్చేసి ఫస్ట్ ఆటోకి 20 రూపాయలు తీసుకొని ఆటోకి వచ్చిన తర్వాత నాగోలు ఎక్స్ రోడ్ నుంచి మళ్ళీ ఉప్పల్కి రావాల్సి వచ్చినాయి ఇగో టికెట్లు. ఎందుకంటే డైరెక్ట్ బస్సు చర్లపల్లికి లేదు. ఆ తర్వాత ఎప్పుడో ఒకటి ఉందంట, బోరబాడ నుంచి వస్తుందంట చర్లపల్లి రైల్వే స్టేషన్కి. కానీ ఏమైందంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఉప్పల్ నుంచి బోడుప్పలు పోతే, బోడుప్పల్ నుంచి మా ఫ్రెండ్ వస్తే మా ఫ్రెండ్ ద్వారా పాపం డ్రాప్ చేసిన మా వాడు. సో లేదంటే ఇక్కడికి వచ్చేటోని కూడా కాదు. చాలా ఇబ్బంది అయితే ఉంది చర్లపల్లి రైల్వే స్టేషన్కి రావాలంటే. అంటే బండ్లగూడ నుంచి నాగోలుకి ఒకటి, నాగోలు నుంచి ఉప్పల్కి ఒకటి, ఉప్పల్ నుంచి మళ్ళీ బోడుప్పకి 3 ఎక్కితే కూడా డైరెక్ట్ రాలేకపోయినా మళ్ళీ బైక్ మీద డ్రాప్ చేస్తే కానీ చర్లపల్లి రైల్వే స్టేషన్కు రాలేని పరిస్థితి. సో మీరు కూడా నాకు తెలిసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనుకుంటా. ఇక్కడికి ఎంఎంటీఎస్ అలాగే అన్ని రూట్ల నుంచి, అంటే మెయిన్ జంక్షన్ నుంచి, ఇప్పుడు సపోజ్ ఉప్పల్ ఉందనుకో, ఉప్పల్కి చాలా కనెక్టివిటీ బస్సులు ఉంటాయి. అక్కడి నుంచి డైరెక్ట్గా చర్లపల్లికి ఎక్కువ బస్సులు ఉండాలి. అలాగే వేరే జంక్షన్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్కి ఎక్కువ బస్సులు ఉంటే తప్ప మనం రాలేము. సో నేనైతే నరకమే రావడానికి ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను బోడుప్పల్ వరకు రావడానికి నాకు 60 రూపాయలు అయిపోయినాయి బస్ ఛార్జీలకే. మళ్ళీ చర్లపల్లి వరకు రావాలంటే ఎంత అయ్యేది? దాదాపు 100 అయ్యేది. సో అక్కడి నుంచి బస్సుకు వచ్చాను. సో కాబట్టి డైరెక్ట్ బస్సులు చాలా ఏరియాల నుంచి ఉంటే బెటర్ అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఇగో టికెట్ సికింద్రాబాద్ నుంచి కూడా ఇంతకుముందు 60 ఏమో ఉండేది. చర్లపల్లి నుంచి 65 ఉంది మిర్యాలగూడకి. సో ఇంకేం చేయలేము. సో త్వరలో వీటిని బాగా అప్డేట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్.